సేవకులు దొరకట్లేదు. సేవకుని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి, ముందే డేట్లు తీసుకోవాలి. కొన్ని అపాయింట్మెంట్లు తీసుకున్నా నువ్వు సేవకుల దగ్గరికి ఖాళీకి వెళ్తావా? వెళ్ళకూడదు. కొన్ని వేల రూపాయలు నువ్వు దగ్గర పెట్టుకొని వెళ్ళాలి. మన కన్నులు ఎప్పుడు ఎవరి మీద ఉంటాయంటే పెద్ద పెద్ద సేవకుల మీదనే కనుదృష్టి ఉంటది. వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి, వీరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి, వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని. కానీ వారు ఏమో నీకు దొరకరు. మరేం చేస్తావు? ఎన్ని రోజులు ఎదురు చూస్తావు? అపాయింట్మెంట్ వచ్చినా నీతో మాట్లాడేది కొద్దిసేపు మాత్రం. నీ దగ్గర లక్షలు ఉండాలి, పోనీ వేలు ఉండాలి. నేను ఒక మాట అంటాను, సేవకుల దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ ఉండాలి. సేవకుల దగ్గరికి వెళ్ళాలంటే ముందే డేట్లు తీసుకోవాలి. అందరి దగ్గరికి కాదు, కొందరి దగ్గరికి. దయచేసి అర్థం చేసుకోండి. మన దృష్టి కూడా దొరికే సేవకుల మీద కనుదృష్టి లేదు, కానీ దొరకని సేవకుల మీదనే కనుదృష్టి ఉంది. వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళాలంటే అన్ని ఉండాలి. అపాయింట్మెంట్ ఉండాలి, ఖర్చు ఉండాలి, వేల రూపాయలు ఉండాలి. నేను ఒక మాట అంటాను, దేవునితో కలవాలంటే, దేవునితో మాట్లాడాలంటే, దేవుని ముఖ దర్శనాన్ని చేయాలంటే, దేవుని స్వరాన్ని వినాలంటే అపాయింట్మెంట్ అక్కర్లేదు, డబ్బులు అక్కర్లేదు. నీ సమయాన్ని ఇస్తే చాలు, దేవుడే నీ యొద్దకు దిగి వస్తాడు. నువ్వు సేవకుల్ని కలవాలంటే సేవకుని దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ఇంటిలోనే మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు నీకు అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన పని లేదు. దేవుడు మాట్లాడేదానికి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టవలసిన పని లేదు. దేవుని స్వరాన్ని వినేదానికి వేల రూపాయలు నువ్వు దేవునికి ఇవ్వాల్సిన పని లేదు. నీ ఇంటిలో మోకరించినప్పుడే ఏ అపాయింట్మెంట్ లేకుండానే, ఏ ఖర్చు పెట్టకుండానే దేవుడే నీ యొద్దకు దిగి వస్తాడు. అన్ని కలిగినటువంటి దేవుని పక్కన పెట్టాము, దొరికేటువంటి దేవుని పక్కన పెట్టారు, దొరకనటువంటి సేవకుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఎంత అజ్ఞానం! ఎంత పెద్ద సేవకులైనా దేవుని కంటే గొప్పవారేం కాదు కదా. దేవుని స్వరము కంటే సేవకుల స్వరము గొప్పదా?